విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా సోమవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రం బొట్టుగూడలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి తరగతులను ప్రారంభించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా సోమవారమైన నల్గొండ జిల్లా కేంద్రం బొట్టుగూడలోనే కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి తరగతి గదులను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూల్, కేజీబీవీలు ప్రారంభమైనట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని, విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్యను అందించాలన్న ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందులో భాగంగా పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా అందించనున్నానని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. విద్యార్థులకు త్వరలోనే నూతన యూనిఫామ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. జిల్లాలలో మూతపడ్డ కొన్ని ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించాల్సిందిగా సర్పంచులు అడుగుతున్నారని, వాటిని కూడా ప్రారంభిస్తామని, పాఠశాలలు, హాస్టల్లో చిన్న చిన్న మరమ్మతులను చేపట్టి అన్నిటినీ విద్యార్థులకు సౌకర్యంగా తీర్చిదిద్దినట్లు ఆయన వెల్లడించారు. జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు, పాఠశాల యాజమాన్యం, స్థానిక కార్పొరేటర్ తదితరులు ఉన్నారు.